శ్రీరామనవమి అంటే గ్రామ గ్రామాల సీతారాముల కళ్యాణం జరగాల్సిందే. అదే ఒంటిమిట్ట, భద్రాచలం, అయోధ్య లాంటి ఆలయాల్లో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఆలయాలకు ఏమాత్రం తీసిపోని ఓ ఆలయంలోని రాములోరికి ఆదరణ కరువైంది. ఆ రాములోరి గురించి మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. గ్రామ గ్రామాన, పల్లె పల్లెన ఎంతో అద్భుతంగా జరుగుతున్నటువంటి ఉత్సవాలు ఇవి. ప్రతి గ్రామంలో శ్రీరాముడు లేని టెంపుల్ అయితే మాత్రం ఉండదు. అసలు ఈ ఉత్సవాలు జరగని విలేజ్ అయితే మాత్రం ఉండదని చెప్పొచ్చు. అందులో ప్రత్యేకంగా చెప్పుకుంటే చాలా గొప్ప ఆలయాలు కొన్ని ఉంటాయి. భద్రాచలం ఆలయం కావచ్చు, లేదంటే ఒంటిమిట్ట ఆలయం కావచ్చు, ఇలాంటి ఆలయాలు చాలా ఉంటాయి. అక్కడైతే మాత్రం ఆ జిల్లాకి, ఆ ప్రాంతానికి ఎంతో ప్రతిష్ఠ తెచ్చే విధంగా ఆ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలోని, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని గొల్ల సీతారాంపురం అనేటటువంటి గ్రామంలో ఉండేటటువంటి టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్కి కూడా చాలా 500 ఏళ్ల చరిత్ర ఉంది. కాకపోతే అక్కడ ఉండేటటువంటి రాముడికి, అమ్మవారికి అయితే మాత్రం ఆదరణ దక్కట్లేదని చెప్పి స్థానికులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దేశంలో ఎన్ని రాముడి ఆలయాలు ఉన్నప్పటికీ కూడా సీతారాములు మాత్రమే ఉండే ఆలయం ఇది ఒక్కటిగానే గుర్తింపు పొందింది. అంటే ప్రత్యేకమైన ఆలయం ఎందుకు ఆదరణకు లభించట్లేదు అనే దాన్ని ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం గుల్ల సీతారాంపురం గ్రామంలో ఉన్న సీతారాముల ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. 400 సంవత్సరాల క్రితం 8 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ ఆలయంలో సీతారాములు ఏకశిలా రూపంలో ఉంటారు. దేశంలో ఇలాంటి అరుదైన విశిష్టత ఈ ఆలయానికే ఉంది. శ్రీకాకుళం జిల్లా గొల్ల సీతారాంపురం అనే గ్రామంలో ఉన్నటువంటి ఈ ఆలయం ఏదైతే ఉందో ఇది చాలా ప్రతిష్టాత్మకమైనది, పురాతనమైనది, ఎంతో చరిత్ర కలిగింది. దీనికి ఉన్న చరిత్ర ఏంటి అనేది ఈ ఆలయ నిర్మాణాన్ని చూస్తే, ఇది ఎంత గొప్పది అనేది ఈ ఆలయ నిర్మాణాన్ని చూస్తేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కట్టడం అనేది ఎంతో ఎత్తైన కట్టడం, దీంతో పాటు ఎన్నో 500 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కట్టడం. సుమారుగా 7 నుంచి 8 ఎకరాల స్థలంలో టెంపుల్ నిర్మాణం మాత్రమే, ప్రాంగణం కాదు, టెంపుల్ నిర్మాణం మాత్రమే 7 నుంచి 8 ఎకరాల్లో నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బొబ్బిలి రాజులు ఆస్థానంలో ఉండేటటువంటి, వాళ్ళ పరిధిలో ఉండేటటువంటి కాలంలో దీన్ని నిర్మించారు. బొబ్బిలి రాజులే దీన్ని నిర్మించారని చెప్పేసి కూడా చరిత్ర చెబుతున్నటువంటి పరిస్థితి. బొబ్బిలి రాజుల ఆధ్వర్యంలో చాలా టెంపుల్స్ ఉన్నాయి, అందులో ఇదొకటిగా చెప్తారు. ఇక్కడ మనం చూడొచ్చు ఈ డోర్ ఏదైతే ఉంది, ఈ ఆలయానికి సంబంధించినటువంటి డోర్ ఏదైతే ఉందో సుమారుగా 20 అడుగులకు పైగా ఉంది. అంటే దీన్ని బట్టే చెప్పొచ్చు దీనికి ఉన్న ఇది ఎంత విశిష్టమైనది, ఎంత గొప్పది అనేది. అయితే ఈ కట్టడాలు మాత్రమే ప్రస్తుతానికైతే మాత్రం ఈ కట్టడాలను చూసి మాత్రమే మురిసిపోవలసినటువంటి పరిస్థితి. రాముడు సీత ఉన్నటువంటి ఏ ఆలయం చూసుకున్నప్పటికీ కూడా ఎంతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది శ్రీరామనవమి రోజు. అందులో వచ్చేసరికి ఒక ఒంటిమిట్ట ఆలయం కావచ్చు, లేదంటే భద్రాచలం ఆలయం కావచ్చు, ఇలాంటి ఆలయాలకైతే ముందు రోజు నుంచే ఎంతోమంది భక్తులు వచ్చి వేచి చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎంత విశిష్టత కలిగినటువంటి ఆలయానికి మాత్రం స్థానికంగా ఉండేవాళ్ళు కొంతమంది భక్తులు మాత్రమే వచ్చి వెళ్తూ ఉంటారు తప్ప ఇక్కడ సీతారాముల కళ్యాణం అనేది చెప్పుకోదగ్గ గొప్పగా జరగదు అనేటటువంటి దాన్ని కొంచెం దీనికి ఆదరణ తగ్గింది. ఇక్కడ ఉండే అమ్మవారికి, శ్రీరాముడికి అయితే మాత్రం ఆదరణ తగ్గింది అని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళందరూ కూడా చెబుతూ ఉంటారు. దీనికి సంబంధించి కారణాలు ఏంటి, ఎందుకు ఇది ఆదరణకు దూరం అయింది అనే విషయాల్ని గ్రామస్తుల్ని, ఇక్కడ ఉండేటటువంటి అర్చకుల్ని అడిగి తెలుసుకుందాం. సీతారాంపురం ఆలయ నిర్మాణం చాలా గొప్పగా ఉంది. ఇలాంటి కట్టడాలు ప్రస్తుత రోజుల్లో సాధ్యం కాదని చెప్పాలి. బొబ్బిలి ఆస్థాన వాసులు 500 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో ఇప్పటికీ అధికారిక లాంఛనాలతో సీతారాములు కళ్యాణం జరగడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి సంబంధించిన 100 ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. వచ్చే ఏడాది అయినా స్వామివారికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కళ్యాణం జరిపించాలని కోరుతున్నారు. మనం ఆలయం లోపల ఉన్నాం. ఈ ఆలయ నిర్మాణం ఎలా ఉందనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. చూడొచ్చు, చాలా ఎత్తైన రాతి కట్టడాలు. నిజంగా చూస్తే ఈ రోజుల్లో అయితే మాత్రం ఇలాంటి రాతి కట్టడాలు అయితే మాత్రం ఏ రకంగానూ సాధ్యం కాదు. 500 ఏళ్ల క్రితం ఈ కట్టినటువంటి ఈ కట్టడాలు ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి. ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ ఆలయం ఏదైతే ఉందో, ఈ ఆలయంలో ప్రతి దాన్ని కూడా ఎంతో శాస్త్రాలని అన్నింటినీ కూడా ఎంతో పరిశీలించి నిర్మించినటువంటి ఆలయంగా కనిపిస్తుంది. ఆలయం ఏదైతే ఉందో, ఈ ఆలయ నిర్మాణం ఏదైతే ఉందో ఇంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా దీనికి సరైన ఆదరణ లభించట్లేదు అని చెప్పేసి మనకి ఇక్కడ
క్లియర్ గా అర్థమవుతుంది. అమ్మవారు సీతమ్మ తల్లి, శ్రీరాముడు మాత్రమే ఏకశిలలో మాత్రం ఉంటారు. ఇంకా ఆంజనేయ స్వామి కావచ్చు, లక్ష్మణుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరు కూడా అలా ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు అయితే మాత్రం ఈ విగ్రహాల్లో కనిపించు. ఇలాంటి అరుదైన విగ్రహాలు అయితే మాత్రం ఇక్కడే ఉంటాయి, ఇంకెక్కడా కనిపించాయి. సార్ చెప్పండి, అసలు ఈ మామూలుగా చూసుకుంటే ఎంతో విశిష్టత కలిగినటువంటి ఆలయం ఇది, కానీ ఇక్కడైతే మాత్రం సీతారాముల కళ్యాణం అయితే మాత్రం జరగనుంది. ఎందుకు కారణం ఏమంటారు? మీరు దాని గురించి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? కళ్యాణం అయితే జరుగుతుంది, తక్కువ ప్రజల సహకారంతో జరుగుతుంది. అది కూడా జనాలు 10,000 మంది అలాగే వస్తున్నారు. ప్రభుత్వం కూడా ఒంటిమిట్ట రామతీర్థం ఎలాగే ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నారో ఈ దేవాలయాన్ని కూడా నిర్వహించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నిన్న కోండ్రు మురళీమోహన్ గారికి కూడా ఎమ్మెల్యే గారికి చెప్పాము. ఎమ్మెల్యే గారు స్పందించి ఈ సంవత్సరం కల్లా, వచ్చే సంవత్సరం కల్లా ప్రభుత్వం వారు ఈ కళ్యాణం ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై చర్చలు కూడా జరుగుతున్నాయి. త్వరలో కూడా ప్రభుత్వం నుంచి నివేదిక వస్తుంది. ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించినటువంటి చరిత్ర గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఆలయం అయితే 16వ శతాబ్దంలో బొబ్బిలి రాజవంశంతో నిర్వహించబడింది. దీనికి చైర్మన్ కింద ఇప్పుడు బొబ్బిలి రాజా సుజీకృష్ణ రంగారావు గారు చైర్మన్ కింద ఉన్నారు. వాళ్ళకు కూడా 2 కోవిలు అవడం, బొబ్బిలి ఇది కూడా నిర్వహించడం కష్టం అవుతుంది. కాబట్టి స్థానికులమే నిర్వహిస్తున్నాము. దీనికి దేవాలయ బోళ్ళని భూములు ఇచ్చారు. భూములు కూడా అన్యాక్రాంతం అయిపోయి దేవాదాయ శాఖ దాని మీద దృష్టి పెట్టట్లేదు. దేవాదాయ శాఖ దృష్టి పెట్టి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా మనం చూసుకుంటే బొబ్బిలి రాజు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి తీసుకెళ్లి ఈ ఆలయానికి సంబంధించి కళ్యాణం జరిపించాలని చెప్పి ఆయన దృష్టికి ఏమైనా తీసుకెళ్లారు? ఎందుకంటే ఆయన ఆంధ్రలో ఉంది కాబట్టి. ఆయన కూడా 2 అన్నదమ్ములు కూడా చెప్పారు. నా అన్నదమ్ములు కూడా మన ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి ఈ దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయమని కోండ్రు మురళీమోహన్ గారికి చెప్పారు. 2-3 కలిసి కూడా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అది మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వ లాంఛనాలతో మాత్రం ఇక్కడ సీతారాముల కళ్యాణం జరగట్లేదు. అది ఇక్కడ గ్రామంలో ఉండి చుట్టుపక్కల ప్రజల సహకారంతో మాత్రమే జరుగుతుంది అని చెప్పి ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. వచ్చే ఏడాదికి అయితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం నిర్వహించాలి అని చెప్పి ఈ విషయాన్ని అధికారంలో ఉండేటటువంటి ఆ ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో సన్ముఖ్ శ్రీకాకుళం నుంచి. హనుమంతుడు, లక్ష్మణుడు లేకుండా ఏకశిలా విగ్రహ రూపంలో సీతారాములు ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత అని ఆలయ అర్చకులు తెలిపారు. ఒకప్పుడు సుమారు 40 మంది అర్చకులతో ఈ ఆలయం ఎంతో గొప్పగా సేవలు అందుకునేదని ఆయన చెప్పారు. ఆలయానికి సంబంధించిన టన్నుల కొద్ది బంగారానికి లెక్కలు కూడా కనిపించడం లేదని చెప్పారు ఆయన. భద్రాచలం తెలంగాణలో కలిసినప్పుడు ఈ ఆలయం ఏపీలో అంత ప్రాముఖ్యత గడుస్తుంది అని భావించానని, కానీ ఇక్కడ రాములవారు అనాథగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనం ఆలయ గర్భగుడిలో ఏదైతే ఉందో విగ్రహాల దగ్గర మనం ఉన్నాం. మనం చూసుకున్నట్టయితే ఆ విగ్రహాలు మనం చూడొచ్చు. ఇంక ఏ టెంపుల్లో లేనటువంటి ప్రత్యేకత ఎక్కడ ఉంది. అమ్మవారు, శ్రీరాముడు మాత్రమే ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నటువంటి టెంపుల్ ఇది. అక్కడ ఆంజనేయ స్వామి కావచ్చు, లక్ష్మణుడు కావచ్చు, వాళ్ళిద్దరూ లేనటువంటి టెంపుల్ ఇది. అంటే ఇంత విశిష్టత కలిగినటువంటి ఆలయం. ఈ ఆలయానికి విషయానికి వచ్చినట్టయితే గ్రామస్తులు, చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రజల సహకారంతో మాత్రమే ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. ప్రభుత్వం మాత్రం ఎలాంటి కళ్యాణానికి ఇంతవరకు అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పేసి కూడా ఆ గ్రామస్తులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో ఆ ఆలయ అర్చకులు మనతో ఉన్నారు. అసలు ఇక్కడ ఆ స్వామివారికి కైంకర్యాలు ఎలా జరుగుతాయి, అసలు ఆలయ నిర్మాణం ఎలా జరిగింది అనే దాన్ని మనం ఒకసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నించేద్దాం. ఆలయ విశిష్టత ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నించేద్దాం. గురుగారు చెప్పండి, అసలు ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత మిగతా రాముల వారి ఆలయాలతో కంపేర్ చేసుకుంటే ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? జై శ్రీరామ్. ఇక్కడ ఈ ఆలయం ఏకాంతవాసంలో సీతారాములు కొలువు తీరు ఉండడం అనేది ఒక విశేషం. స్వామి స్వయంభూగా ఉండడం తెలిసిన తర్వాత ఆలయ నిర్మాణం చేస్తూ గ్రామం ఏర్పాటు చేస్తూ ఉండడం జరిగింది. ఇక్కడ ఈ ఆలయం వెలియక ముందు ఇదంతా మన్య ప్రాంతంగా ఉండడం, అప్పటి జమీందారు కాలంలో వేట నిమిత్తంగా వచ్చి విశ్రాంతి తీసుకున్న సమయంలో అశరీరవాణి వల్ల ఇక్కడ స్వామి వారికి నిదర్శనం కనిపించడం, తర్వాత పరిస్థితి చూసేసరికి ఇక్కడ స్వామివారు వెలిసిన తర్వాత ఆలయాన్ని చిన్నది నిర్మించడం జరిగింది. ప్రతిష్టా కార్యక్రమం కూడా చేశారు. ఇది 15-16 శతాబ్ది కాలంలో స్వామి ఇక్కడ వెలిసినట్లుగా మనకి ఉన్నాయి. తర్వాత క్రమేణా ఇది బొబ్బిలి రాజులకు కూడా దఖలు పడినట్లుగాను, వాళ్ళ ఆధ్వర్యంలో బొబ్బిలి రాజులు వంశపారంపర్య ధర్మకర్తలుగా ఈనాటికి కొనసాగుతున్నటువంటి ఈ ఆలయం 500 సంవత్సరముల సుమారు చరిత్ర గల దేవాలయం. ఈ ఆలయానికి పూర్వం 100-150 మంది కూడా ఇక్కడ
అర్చక, స్థానాచార్య, పరిచారకులు వీళ్ళందరూ కూడా సిబ్బంది అంతా ఉండేవారు. అటువంటి కాలంలో స్వామివారికి 4,000 ఎకరాలు ఇనాం భూమిగా కేటాయించడం జరిగింది. అది ఎస్టేట్ లెవెల్స్ అయిపోయిన తర్వాత 400 ఎకరాలుగా మారడం, తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోకి వచ్చిన తర్వాత ముప్పుడు కార్యక్రమాలు, అన్యాక్రాంతం, భూసేకరణ, దురాక్రమణలు ఇవన్నీ పోగా ప్రస్తుతానికి 38 ఎకరాలు ఉన్నట్లుగాను, వాటి వల్ల కూడా కౌలు రాకపోయినంత వల్ల ఎటువంటి ఆదరణకు కూడా నోచుకోలేకపోయింది. ఈ ఆలయానికి విస్తృతమైనటువంటి ఆదాయాలు లేవు కానీ ఆస్తులు మాత్రం ఉన్నట్లుగాను మనకి దాఖలాలు ఉన్నాయి. ఏంటంటే వెండి బంగారాలు పుష్కలంగా ఇంచుమించు ఒక 400 తులాల వరకు కూడా బంగారం, వాటికి తగిన ఆభరణాలు పొదగబడినటువంటి అలంకారంగా ఉన్నట్లుగాను, వెండి కూడా సుమారుగా ఒక 2 టన్నుల వరకు కూడా ఉండొచ్చు అని భావన. అవి ఎక్కడున్నాయో, ఏమిటున్నాయో, ఎలా ఉన్నాయో తెలియని పరిస్థితులు. ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో నేటికి నేను ఒక్కడిని ఇంచుమించుగా 40 సంవత్సరాలకు దగ్గర వరకు ఉన్నాను. ఇక్కడ నేను పనిచేస్తున్నాను. ఒక్క అర్చకులను కూడా పోషించలేనటువంటి స్థితిలో ఈ దేవాలయ పరిస్థితి కూడా ఉన్నది కూడాను. క్రమేణా ఇంత ఆలయానికి ఎంతమంది ఉండాలి అనేది ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలోచించాలి. ఒక్కరితో ఇది నడిచినటువంటి పని కాదని ఎన్నోసార్లు మొదలుపెట్టుకున్నా కూడా వాళ్ళు కూడా ఎటువంటి స్పందన లేదు. ఇప్పుడు ధర్మలా ఏం చేస్తున్నారంటే 10 సంవత్సరాల నుంచి కూడా గ్రామస్తులు, గ్రామ పెద్దలు కూడా ఇక్కడ విచ్చేసి ఇటువంటి ఆలయాన్ని మనం ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నాము, అభివృద్ధి చెయ్యాలి అనే పట్టుదలతో గ్రామ పెద్దలు కూడా ముందుకు వచ్చి ఈ వార్షిక కళ్యాణానికి బదులుగా ఇప్పుడు శ్రీరామనవమికి కళ్యాణ మహోత్సవాన్ని కూడా చేస్తున్నారు. ఇది గ్రామస్తుల తాలూకా సహాయ సంపత్తితోనే ఈ శ్రీరామనవమి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కంప్లీట్ గా కనుమరుగైపోతుందేమో అనేటటువంటి పరిస్థితుల్లో గ్రామస్తులు కొంతవరకు, చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రజలు, భక్తులు కొంతవరకు సహాయ సహకారాలు అందించడంతో కొంతవరకైనా స్వామివారికి సేవలు చేసుకోగలుగుతున్నాము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం వారు దీన్ని దృష్టిలో పెట్టుకొని భద్రాచలం శ్రీరాముడి స్థాయిలో దీన్ని కూడా డెవలప్ చేయాలి అని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ లక్ష్మణ్తో సంబంధించి శ్రీకాకుళం నుంచి.